మనం జస్ట్ మనం డిస్కషన్కి వస్తే టైలరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ. టైలరింగ్ మా దగ్గర టైలరింగ్ అంటే ఎర్లియర్ డేస్ టైలరింగ్లో ఎక్కడ చూసినా ఒక ఈ అడుగడుకు టైలరింగ్ షాప్ అండి. ఇప్పుడు చూస్తే ఏమంటారు టైలరింగ్ కొత్త జనరేషన్కు టైలర్ అంటే ఏందో తెలియదు. వాడు స్కూల్ నుంచి వస్తాడు, స్కూల్ తర్వాత జీన్స్ వేస్తుండు, తర్వాత టీ షర్ట్స్ వేస్తున్నాడు, ఒక ఏజ్ ఆఫ్ 20 మ్యారేజ్లు వస్తున్నాడు టైలరింగ్కు. కానీ మరి సిన్స్ ఫ్రమ్ ఒక 1-2 years నుంచి ఇక్కడ నా దగ్గర ఫుల్ క్లాత్ సేలింగ్ ఉంది, టైలరింగ్ కూడా పికప్ ఉన్నది. ఫుల్ టైలరింగ్లో బుకింగ్ హెవీ వస్తున్నాయి. దాన్ని బట్టి చూస్తే జనాలు అంటారు టైలరింగ్కు డిమాండ్ లేదు అని అంటారు. కానీ టైలరింగ్ కూడా ఈ డేట్లో ఫుల్ క్రేజ్ కనిపిస్తుంది నాకైతే. వీఆర్ హ్యావింగ్ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్ ఇన్ టైలరింగ్ టు యాజ్ వెల్ యాజ్ రెడీమేడ్. ఇది కూడా మనం కానీ జనరల్గా జనాలు ఏమంటారంటే టైలరింగ్ లేదు అంటారు. కానీ అది నా స్టోర్కి వస్తే మాత్రం టైలరింగ్కు ఇంకా ఇప్పటికీ డిమాండ్ ఉన్నది. ఇప్పుడు టైలరింగ్ డిమాండ్ లేదనే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ రేమాన్స్ కంపెనీ రీడ్ అండ్ టైలర్ ఒక్కొక్క పర్ మీటర్ 3000 నుంచి 5000 వరకు. మరి ఈ 5000 మీటర్ తీసుకుపోయి మరి ఆ రేమాన్స్ చేసేవాడు ఎట్లా చేస్తున్నాడు, మరి కుట్టి అన్నో లేకపోతే అది ప్రొడక్షన్ రాదు. దీన్ని బట్టి చూస్తే యూ కెన్ గెస్ టైలర్ మేడ్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్ మేడ్ నా దృష్టి ప్రకారం. టైలర్ మేడ్ ఇంకో పాయింట్కి వస్తే ఏదో ప్యాంటు షర్టు అంటే కొందరు అవాయిడ్ చేస్తుండొచ్చు. సూట్ పాయింట్కి వస్తే టైలర్ మేడ్ కావాల్సిందే. ఫార్మల్ సూట్ తీసుకోండి రేపు టైలర్ కావాలి. అందుకోసం మా స్టోర్లో మాత్రం టైలరింగ్కు ఫుల్ డిమాండ్ ఉన్నది ఇప్పటికి కూడా. అపార్ట్ ఫ్రమ్ రెడీమేడ్ టైలరింగ్ కూడా డిమాండ్ ఉంది. నా దగ్గర రెడీమేడ్ సేల్ ఉంది, టైలరింగ్ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. ఐ వాంట్ వన్స్ అగైన్ సేల్ టైలరింగ్లో ఇప్పుడు మంచిగా డెవలప్ అవుతుంది. టైలరింగ్ కావాలి, కస్టమైజ్ టైలరింగ్ కావాలి. అతన్ని కావాల్సిన ఫిట్టింగ్ చేసుకొని అతను కూడా కుట్టుకుంటుండు, అతను కుట్టిస్తున్నాడు. ద డిమాండ్ ఈజ్ అల్టిమేట్లీ ఐ వాంట్ సే ద డిమాండ్ ఈజ్ దర్. అప్పుడు మనకు 1973లో మా ఫాదర్ స్టార్ట్ చేసిండు ఇక్కడ స్టోరు. అతను జస్ట్ టైలరింగ్ అండ్ క్లాత్తోనే స్టార్ట్ చేశాడు. మీన్ వైల్ నేను పికప్ తీసుకున్నాను. అప్పుడు ఓన్లీ ప్యారడైస్ హ్యాబిట్స్ మన సికింద్రాబాద్ మార్కెట్ కానీ మన ట్విన్ సిటీస్లో షాపింగ్ ప్యారడైస్ అంటే ఓన్లీ హ్యాబిట్స్ అండ్ సికింద్రాబాద్ ప్యారడైస్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాకు కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి జనరల్గా మేము యాడ్స్ అనేది చాలా తక్కువ చేస్తాము. అంటే మౌత్ పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది. మేము ఇచ్చే క్వాలిటీ స్టిచ్చింగ్ కానీ మేము ఇచ్చే క్వాలిటీ ఫ్యాబ్రిక్ కానీ అప్పుడు వస్తుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని మన బ్రాండ్ తయారు చేసి డెవలప్ చేసి రెడీమేడ్ అంతా ఫిల్లింగ్ చేసి అకార్డింగ్ టు ది టేస్ట్ అంటే ఆ ఒక 10-15 years నుంచి దెర్ వాజ్ ఎ బూమ్ ఇన్ రెడీమేడ్ అంటే చాలా వరకు డెవలప్మెంట్ ఉంటుండే. ఇప్పుడు రెడీమేడ్ ట్రెండ్ ప్రకారం మేము రెడీమేడ్ స్టఫ్ స్టోర్ చేయడం జరిగింది. ఇప్పుడు స్పెషల్ డిజైన్ చేసి ఒక సెక్షనే రెడీమేడ్ సెక్షన్ కోసమని కావాల్సినది వెడ్డింగ్ కలెక్షన్ కానివ్వండి, క్యాజువల్స్ పిల్లలకు జీన్స్ కానీ కాటన్ షర్ట్స్ కానీ మొత్తం పైనంతా రెడీమేడ్ సెక్షన్ ఉంది. జస్ట్ ఐ విల్ షో ది సెక్షన్ ఆఫ్ ది రెడీమేడ్ థింగ్స్.